మీ అభిప్రాయం సార్? మంచి సినిమా అంటే చాలా గొప్ప సినిమా. చూసారా మీరు? ఫస్ట్ 2 పార్ట్స్ రెండు చూసారు. ఓకే. రాజమౌళి గారి సినిమా అండి. మంచి టెక్నాలజీ బాగా మ్యాక్సిమం ప్రపంచం ఆశ్చర్యపోయేట్టుగా ఆయన క్రియేట్ చేశారు. నేను విన్నది కూడా అదేనండి. ఎవరి నోటి చూసినా రాజమౌళి గారి సినిమా అనే కానీ ఎవరికి ఇండివిజువల్గా ఏం పెద్ద పేరు వచ్చి నేను వినలేదండి. అంటే వాళ్ళ మీద కోపం కాదు నా ఉద్దేశం. అంటే ఆ సినిమా పద్ధతి బాహుబలి అంటే రాజమౌళి అన్నట్టుగా పేరు వచ్చింది. మిగతా ఎవరిపైన టెక్నీషియన్స్ పైన పెద్దగా రాలేదండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అంటే పూర్తిగా వాడుకున్నాడు. ఆ రోజుల కంటే ఆ రోజుల్లో తీసే సినిమాలు ఆ రోజుల్లో ఇప్పుడు మెట్లాచారి గారు ఉన్నారండి. మరి ఇప్పుడు ఆయన తీసిన ఇప్పుడు తీయమని చూస్తానే అసలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలని. ఆయన దగ్గర ఇంతే ఎక్విప్మెంట్ ఉండేది, అంత చూపించాడు సినిమాని కదా. ఒకటి మర్చిపోతున్నారండి ఇప్పుడు యాక్టర్లు కూడా. నేను అదే చెప్తాను, నాటకం అనుభవం ఎందుకు పనికి వస్తుందంటే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఎవరితో యాక్ట్ చేస్తున్నా భయపడకుండా యాక్ట్ చేయడం, అంటే కేర్లెస్గా కాదు, భయపడకుండా యాక్ట్ చేయడం, సీనియర్స్ దగ్గర చేసేప్పుడు అవన్నీ వస్తాయి. తర్వాత డైలాగ్ ఎక్కడ కామా ఉండాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే నాటకాలు అనేటప్పటికి ఇప్పుడు మీరు ఇలా గెటప్ వేసుకున్నారు, నాటకం వేస్తున్నారు అనుకోండి, 1, 2, 3, 4 అట్లా రోజు వెళ్తున్న కొద్దీ నువ్వు కనపడటం తగ్గిపోతుంది కదా. అందుకని ఇట్లా చెయ్యి ఊపడం, కాలు ఊపడం, నరవడం, ఓవర్ దాన్నే డ్రామటైజేషన్ అంటారు. మరి డ్రామటిక్గా చేసిన అంటే అదే. ఇప్పుడు సినిమా కన్నుంది, ఒక 2 అంగుళాలు ఉంటుంది మా ఉంటే, దీన్ని క్లోజ్ తీస్తే 35 mm కనపడుతుంది. అంటే ఏం తెలిసింది, నాటకానికి అంత చేస్తే ఇంత కనపడుతుంది, సినిమా ఎంత చేస్తే అంత కనపడుతుంది. ఆ టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారండి. అంటే ఆర్టిస్ట్గా అంటే శ్రమ ఎక్కువ పడక్కర్లేదు.